మిత్రులారా, హైదరాబాద్ నగరంలో ఒక అధికారికి గత 20 ఏళ్లుగా ముందెన్నడూ లేనటువంటి అనూహ్యమైన స్పందన ప్రజల నుండి వచ్చింది. అదే హైడ్రా రంగనాథ్. ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు, ఆ తీర్పులో హైడ్రా కమిషనర్గా తొలగించి వేరే అధికారిని నియమించాలని ఆదేశించింది. ఎందుకంటే 63 కోట్ల ధిక్కరణ కేసులకు ఆయన పాల్పడ్డాడని. ఈ నెపంతో తొలగించాలని చెప్పింది. కానీ అదే సమయంలో నగరంలో స్వచ్ఛందంగా ప్రజలు నిరసనలు తెలియజేస్తూ అతన్ని రైట్ పర్సన్ ఇన్ రైట్ ప్లేస్ అనేటువంటి నినాదంతో ప్రజలందరూ వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేశారు. ఎందుకు జరిగింది ఈ పరిణామము అంటే, అది కేవలము స్వచ్ఛందంగా రంగనాథ్ ధైర్య సాహసాలతో చేసినటువంటి ఆ చర్యలే దీని వెనుక ఉన్నటువంటి చోదక శక్తి. ఎందుకు అంటే, గత కొన్ని సంవత్సరాలుగా నాలలను ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు జరిపినటువంటి దుష్ట శక్తులు, అదేవిధంగా రోడ్లను రెండు వైపులా ఆక్రమించుకొని కట్టుకున్నటువంటి నిర్మాణాలు జరిపినటువంటి వాళ్ళను తొలగించడం, ప్రభుత్వ సంబంధించినటువంటి పార్కులను కూడా ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేశారు. ఇవి ముఖ్యంగా ప్రజా జీవితానికి చాలా తీవ్రమైన ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఉన్నటువంటి కొంతమంది దుష్టశక్తులు ఈ చర్యలకు పాల్పడితే ఎవరు కూడా వాళ్ళని అడ్డుకున్నటువంటి దాఖలాలు లేవు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా, జిహెచ్ఎంసీలో కంప్లైంట్ చేసినా, ఇంకా ఎక్కడ చేసినా కానీ, ఏ అధికారితో విన్నవించుకున్నా కానీ ఈ సమస్య పరిష్కారం కాకుండా అపరిష్కృతంగా కొన్ని ఏళ్ల తరబడి ఉన్నది. ఈ ఏళ్ల తరబడి ఉన్నటువంటి సమస్యలను తక్షణమే రంగనాథ్ దృష్టికి రాగానే వెంటనే దానికి సిబ్బందిని పంపించేసి ఆయన పరిశీలించి పర్సనల్గా ఇది నిజమైనటువంటి నిబంధనలను అతిక్రమించకుండా నిబంధనలకు లోబడి ఆ చర్యలు చేపట్టడం వల్ల అక్కడ ప్రజలు సంతోషాలు వ్యక్తమైనవి. ఈ ప్రజలే ఇప్పుడు రంగనాథ్ వెంట ఉన్నారు. రంగనాథ్ ఉన్నటువంటిది సహచర అధికారులు కావచ్చు, విధులు నిర్వహించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, లేకుంటే ఐఏఎస్ ఆఫీసర్ల నుంచి కావచ్చు, ఎటువంటి అధికారుల నుంచి కూడా అతనికి మద్దతు లేదు. కానీ స్వచ్ఛందంగా ప్రజలు ఈ విధంగా అధికారికి మద్దతు తెలపడం అనేటువంటిది హర్షణీయమైనటువంటిది. ఇంకొక ఏంటంటే, పర్యావరణవేత్తలు కుంటలు, చెరువులను ఆక్రమించుకోవడం వల్ల హైదరాబాద్ యొక్క సమతుల్యత దెబ్బతింటుంది. నాలల్లో అక్రమ నిర్మాణాలు చేయడం వల్ల కుంటల్లో, చెరువుల్లో ఉన్నటువంటి జల ప్రవాహం యొక్క అది ఏ విధంగానైతే సహజంగా ప్రవహిస్తుందో ఆ సహజ ప్రవాహాలకు అడ్డుకట్టలు వేయడం వల్ల వర్షాలు పడినప్పుడు ప్రజలు ఇబ్బందులు పడేటువంటి ఆ దృశ్యాలను ఇవి ఎట్లా పరిష్కారం అవుతుంది అనేటువంటి పర్యావరణ ఆందోళనలు ఇంతగానో ఉన్నాయి. ఆ ఆందోళనల యొక్క పరిష్కారం ఏందిరా హైడ్రా రంగనాథ్ మూలంగా. కాబట్టి వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తూ తమ అనేక సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఆ సమావేశాలలో తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా ప్రకటిస్తూ రంగనాథ్ యొక్క ఆవశ్యకత, ఈ హైడ్రా ఉండాలి, అందులో ఆయన రంగనాథ్ ఉండాలి. అంతేకాకుండా హైదరాబాద్కే పరిమితం కాకుండా జిల్లాల్లో కూడా ఇటువంటి ఆక్రమణలు జరిగి ఉన్నాయి. ఆ జరిగినటువంటి దానికి హైడ్రానే పరిష్కారం. ఇటువంటి నిజాయితీగా ధైర్య సాహసాలతో పనిచేసేటువంటి అధికారి యొక్క ఆవశ్యకత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి ఇతన్ని వేరే విధంగా ఏ విధంగానైనా కానీ హైడ్రాలో కొనసాగించాలి. అసలు హైడ్రాకు వచ్చినటువంటి ముప్పు ఎక్కడ? ఈ రంగనాథ్ అంటే ఎవరికి గిట్టడం లేదు. హైదరాబాద్లో తిష్ట వేసి గత కొన్నేళ్లుగా భూములను ఆక్రమించి న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తూ అనేక విధాలుగా పోలీస్ వ్యవస్థతో మిలాఖతయి, రాజకీయ నాయకులతో మిలాఖతయి, గుండా గ్యాంగ్లను మెయింటైన్ చేస్తూ ఒక మాఫియాగా, ఒక వ్యవస్థీకృతమైనటువంటి దోపిడీ వ్యవస్థ తయారైంది. ఆ దోపిడీ వ్యవస్థ దేనికి కూడా లొంగకుండా వాళ్ళు ఇచ్చేటువంటి నజనాలు కావచ్చు, వాళ్ళు చూపేటువంటి ప్రలోభాలు కావచ్చు, వాటిని అన్నింటినీ కూడా తిరస్కరించి కాలదన్ని ఆయన నిజాయితీగా ప్రజా సంక్షేమం కోసం, హైదరాబాద్ నగర పరిరక్షణ కోసం ఆయన విజృంభించి పనిచేస్తున్నటువంటి క్రమంలోనే ఈ నల్లమల్లారెడ్డి కావచ్చు, ముఖీం కావచ్చు, సంధ్యా శ్రీధర్రావు అంటారు, ఇప్పుడు శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ అనేటువంటి 10,000 కోట్ల విలువ చేసేటువంటి భూమిని ఆక్రమించినటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. దాన్ని వాళ్ళు తప్పుదోవ పట్టించడంలో విజయం సాధించారు. కానీ రంగనాథ్ను ఒక ఒంటరి వారిని చేసేసి కోర్టు లిటిగేషన్ల ద్వారా అతన్ని ఇటువంటి ఇబ్బందుల పాలు చేయడం, అది ప్రజలకు నష్టం, సమాజానికి నష్టం, ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగినటువంటి పరిస్థితులు వాళ్ళు ఈ మూకలే సృష్టించినాయి. కాబట్టి దీన్ని తక్షణమే వాళ్ళ యొక్క కనుసన్నల్లో ప్రభుత్వం పనిచేయకుండా ప్రభుత్వం కూడా తిరగబడి దుష్టశక్తులకు సరైన విధంగా శిక్షించే విధంగా, వారి యొక్క ఆగడాలను అరికట్టే విధంగా రంగనాథ్ను అక్కడే ఉంచి యథాతథంగా కొనసాగించి కేసులు సుప్రీంకోర్టులో పెడతారా, ఇంకెక్కడ పెడతారో చూసుకొని ఆ విధంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఆ రంగనాథ్ను కాపాడుకొని
రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని సర్వత్రా వ్యక్తమవుతుంది. ఈ అభిప్రాయాలను ప్రభుత్వం గౌరవించి, న్యాయ వ్యవస్థలు కూడా గౌరవించి అతన్ని కొనసాగించాలని సర్వత్రా వ్యక్తమవుతుంది. దాన్ని అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. జై తెలంగాణ, జై భారత్. ఫోకస్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ను ఆదరించండి.